ఓకే. ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు? కేఏ పాల్ గారి ద్వారా తెప్పించాడు చంద్రబాబు. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి తర్వాత మినిస్టర్గా చేసి ఇంత చేసిన ఆయన బీజేపీలో 12 రాష్ట్రాలకు ప్రచారం చేసిన, అండమాన్లో కూడా గెలిపించి వచ్చిన. బండి సంజయ్ చెప్పిండు లక్షల మీటింగ్లో నన్ను నాన్న గెలిపించిండు ఎంపీ కానీ, ఆయన ఎమ్మెల్యేగా డిపాజిట్ రాలే, ఎంపీగా 90,000 మెజార్టీతో గెలిచిండు. వాళ్ళు ఏమైనా గూడిపడడానికి చేశారంటారా? అవన్నీ జరిగినాయి తమ్ముడు. డిసెంబర్ నుంచి నా ఫోన్లు ఎత్తలేదు. 3 సార్లు ప్రధానమంత్రి వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటిమేషన్ కూడా లేదు. నడ్డా గారు, అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నన్ను అవాయిడ్ చేశారు. అంటే జనరల్గా ఒక మనిషి మీద మంచి పనులు చేయకపోయినా ఆ ప్రభావం ప్రజలు ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటారు. అయితే ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే మనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, కొంచెం దూరంగా పెట్టడం కానీ, లేదా ఆ మనిషి గురించి మనం ఎప్పుడైనా చెడుగా మాట్లాడితే చేస్తారు. సో మీకు ఇంత పాపులర్గా ఉండి, ఇంత ప్రజల్లో క్రేజ్ ఉండి, కొందరు వ్యక్తులు ఇప్పుడు మీరు చూడందంటూ లేదు, అత్యున్నత స్థాయికి అన్ని చూసేశారు వెలుగు. అట్లా మీరు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారనేది ఎప్పుడైనా మీరు అనాలిసిస్ చేసుకున్నారా? చేసుకోలేదు. ఎందుకని? ఏమో అంటే నేను అంత లోతుగా ఆలోచించాల్సినంత విషయం కాదు ఇది అనుకున్నా. ఒక వెలిగిన వాళ్ళు మనకు ఆ తట్టుకోవడం, మళ్ళీ తర్వాత ఇలా మనం చూడాలి, మనకి ఇలా చేసుకోవాలని ఇలా అనుకుంటాం కదా, ఆ ఇది ఇన్ఫాక్ట్ డెఫినెట్గా అనిపిస్తుంది, బాధేస్తుంది. నేనేం బాధపడలేదు. ఈ పార్లమెంటు 17 స్థానాల్లో కూడా పోటీ చేస్తుందా? అంటే ఇక్కడ అంటే ఇప్పుడు కేఏ పాల్ గారు